Hello all, welcome to Sinka's Kitchen. Happy Ugadi. I wish you all a very happy, peaceful, prosperous and divine Ugadi. Bye-bye. Happy Ugadi to everyone. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది పచ్చడి ఎలా చేద్దామో చూద్దాము. అరటిపళ్ళు మ్యాష్ చేసి అందులో కొంచెం బెల్లం పాకం ఆర్ బెల్లం కరగపెట్టి వేయాలి. తర్వాత మామిడికాయ ముక్కలు సన్నగా తరిగి మామిడికాయ ముక్కలు వేద్దాము. కొంచెం చాలా కొద్దిగా సాల్ట్, తర్వాత మిరియాల పొడి కొంచెం వేద్దాము. షడ్రుచులు ఉండాలంటారు కదా. సో నెక్స్ట్ చేదు కోసం, నెక్స్ట్ కొంచెం చేదు కూడా ఉండాలి కదా. సో వేప పువ్వు వేద్దాము. చేదు కూడా ఉండాలి కదా, సో అందుకు కొంచెం వేప పువ్వు వేద్దాము. సో అన్నీ కలిపి ఇప్పుడు కొంచెం కలుపుతాము. కొంచెం చింతపండు కూడా వేద్దాం. కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు. సో కొబ్బరి రెడీగా లేవు, సో పౌడర్ వేస్తున్నాను. అండ్ పుట్నాలు కూడా కొంతమంది వేసుకుంటారు. సో అన్నీ కలిపి భగవంతుడికి నివేదన చేస్తే అప్పుడు అందరం తినచ్చు. అండ్ హ్యాపీ ఉగాది అందరికీ. నిండు నూరేళ్ళు సుఖ సంతోష ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అండ్ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. మన ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు ఉన్నాయి. పులుపు, ఉప్పు, కొంచెం కారం, మిరియాల పొడి వేసాం కదా, కారం, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు వగరు కోసం, చింతపండు పులుపు, తీపి బెల్లం వేసాము, అరటిపండు కూడా వేసాము. సో ఇది అమ్మ మాకెప్పుడు చేసి పెట్టేది ఉగాది పచ్చడి. అదే మా పిల్లలకి మేము చేస్తున్నాం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ.